పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని దీవెనకర సందేశమును ఆలకించుటకు మేము సాదరముగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దేవుని సువిశేష సందేశములు మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఈ పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము సేవకులు వారి బాధ్యత. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు మత్తయి గారి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనంలో ఒక ధనికుడు దూరదేశములకు వెళుతూ తనకు నమ్మకపాత్రులైనటువంటి 3 సేవకులను పిలిచి వారి వారి యొక్క సామర్థ్యమును బట్టి ఒకరికి 5 లక్షలు, మరి ఒకరికి 2 లక్షలు, మూడవ వ్యక్తికి 1,00,000 వరహాలు ఇచ్చి వాటిని ఉపయోగించుకొని ఎదిగి అటు పిమ్మట యజమానికి లెక్కలు అప్పచెప్పి యజమాని యొక్క సంతోషంలో పాలు పంచుకోమని ఈనాటి సువిశేష సందేశము గూఢార్థంగా తెలియజేస్తుంది. సందేశ వివరణను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, మనం ఒక విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా, అదేంటంటే ఏ వ్యక్తి అయినా పొందిన జీవితం దేవుడిచ్చిన జీవితం, ఉచితంగా ఇచ్చిన జీవితం, నీకు జీవిత సామర్థ్యపు విలువలను నింపిన జీవితం. ఆ ఇచ్చిన సామర్థ్యములను బట్టి ఎదుగుతావో ఆగుతావో అదంతా నీ ఇష్టం. కానీ వాటికి లెక్క ఒప్పచెప్పవలసి ఉంటుంది ఏదో ఒక రోజు. ఆ లెక్కను ఒప్పచెప్పించుకున్నట్టుకు యజమాని ఎప్పుడు ఎలా పిలుస్తాడో, ఏ సందర్భంలో పిలుస్తాడో నీకు తెలియదు. ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన కూడా నీకు చెప్పరు. కానీ నీవు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ ఇచ్చిన అవకాశంతో ఎదుగుతూ ఉండాలి. అందుకే మనకు ఈ ప్రకృతి శక్తులను ఇచ్చాడు. ఉదాహరణకు సూర్య, చంద్రులు, భూమి, నక్షత్రాలను, వాటిలో నిక్షిప్తమైన నిధులను ఇచ్చాడు. వాటిని ఉపయోగించుటకు ఆరోగ్యమునిచ్చాడు. ఆరోగ్యంతో శ్రమించుటకు శక్తినిచ్చాడు. శక్తితో శ్రమించుటకు తెలివినిచ్చాడు. అంతేకాకుండా వాటిని ఇచ్చిన యజమాని కూడా తలంచుకుంటకు మనసును కూడా ఇచ్చాడు. ఆ మనసుతో ఆయన చిత్తాన్ని గుర్తెరుగుటకు ఆలస్యం ఇచ్చాడు. ఈనాటి సువార్తలో 3 సేవకులకు ఇచ్చినట్లుగా ఆ 3లో యజమాని వారికి ఇచ్చిన పెట్టుబడిని సక్రమంగా అర్థం చేసుకొని ఉపయోగించుకున్నారు. యజమానికి ఒదిగి ఉన్నారు. యజమాని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదిగారు. ఎదిగిన తర్వాత కూడా యజమాని ఎడల కృతజ్ఞత, విధేయతలు చూపించు ఉత్తములుగా గుర్తించబడి ఉన్నతులుగా ఎదిగారు. యజమానిని సంతోషపెట్టారు. ఆ యజమాని సంతోషంలో భాగస్థులై వీరు ఆనందభరితులైనారు. కారణం, వీరు శ్రమించారు, కష్టించారు, భవిష్యత్ ప్రణాళికతో ముందుకు సాగారు, జీవితంలో ఎదిగారు. యజమానిని సంతోషపెట్టడమే ధ్యేయంగా, యజమాని ఆనందానికి కారకులవటమే భాగ్యంగా, యజమాని ఇచ్చిన పెట్టుబడిని అనవసరంగా ఖర్చు చేయకుండా, అప్పులకు గురి కాకుండా లాభాలు సాధించడమే ధ్యేయంగా, ఆ లాభాలకై అత్యాశలకు పోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తమ కుటుంబాలను సక్రమంగా నడుపుకుంటూ, ఎవరికి చెల్లించవలసింది వారికి క్రమంగా తప్పకుండా చెల్లించుకుంటూ, యజమాని రాగానే, యజమాని పిలువగానే తమను నమ్మి ఇచ్చిన పెట్టుబడిని వచ్చిన లాభంతో సహా ఏమీ దాచుకోకుండా నిస్వార్థంగా వచ్చిన లాభం అంతా నిజాయితీగా యజమాని ముందు యజమాని ఇచ్చిన పెట్టుబడితో సహా సమర్పించారు. అదే వారి నిజాయితీకి గుర్తు, యజమాని సంతోషానికి కారణం, వారి అధికారం, హోదా, డబ్బు పెరుగుటకు కారణం. ఈరోజు సువార్తలో పైన ప్రభువు చెప్పిన 2 సేవకులు అలా ఉండటకు కారణం, పౌలు గారు మొదటి తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనంలో ఎలా చెప్తున్నారు. పౌలు గారి ప్రకారం తెస్సలోనియులు ఎలా జీవించారంటే, వారు స్వయం విషయాలపైన ఎక్కువగా ధ్యాస ఉంచారు. కష్టించి పనిచేసి సంపాదించుకున్నట్టుపై దృష్టి పెట్టారు. అందువలనే యజమాని చేవారు గౌరవించబడ్డారు. గౌరవ సహోదరి సహోదరులారా, పైన తెలుపబడిన విషయం ఏంటో తెలుసా? ఈ భూమిపై జన్మించిన ప్రతి మానవుడు ఎదగాలంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా తప్పనిసరిగా ఈ మానవ జీవితం ఇచ్చినటువంటి యజమానిని సంతోషపెట్టడమే ధ్యేయంగా జీవించాలి. అప్పుడు మిగిలిన విషయాలు వాటంతరగావే అనుసరిస్తూ ఉంటాయి. కానీ దానికి బదులుగా 3వ వ్యక్తిలా బ్రతకమని
యజమాని ఇచ్చినటువంటి ధనాన్ని, యజమాని యొక్క కఠినత్వాన్ని గుర్తుపెట్టుకొని భయపడి యజమాని ఇచ్చినటువంటి ఆ పెట్టుబడిని నిరుపయోగించుకొని లేక దాచిపెట్టి ఆ ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చిన ఆ యొక్క సోమరి అయినటువంటి మూడో వ్యక్తిలాగా ఉండకూడదు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఈ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పినప్పటికీ కూడా ఆధ్యాత్మికత ఉట్టుపడు విషయాలు చాలానే ఉన్నాయి. అవి ఏమిటంటే, దేవుడిచ్చిన ఆధ్యాత్మికత అనేది ఒక వరం. ఆ వరాన్ని ఉపయోగించి దేవుడు మనకు తోడుగా ఇచ్చినటువంటి ఈ సమాజాన్ని, ఈ సహోదరులందరినీ వారిని గౌరవించుకుంటూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, చేతనైనంత సహాయం చేస్తూ, వారి సేవలో జీవితాన్ని తరింప చేసుకుంటూ, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ, ప్రతి మానవుల్లోనూ దేవుని యొక్క ప్రతిరూపాన్ని చూసుకుంటూ, మానవునికి చేస్తున్న సేవను దేవునికి చేస్తున్న సేవగా భావించి జీవించమంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. నీకు ఇచ్చినటువంటి ఆ సేవాభావమే దేవుడు ఈరోజు సామెతలో లేక ఉపమానంలో చెప్పినటువంటి పెట్టుబడి లేక ధనము. క్రీస్తు దేవుడను యజమాని మానవ జీవితమును పెట్టుబడి, మానవ సేవే మాధవ సేవ అను అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవునికి లెక్క ఒప్పచెప్పే సమయంలో పెట్టుబడంత లాభాన్ని యజమాని అయిన క్రీస్తు ప్రభువుకు లెక్క చెప్పి దేవుని ఆనందంలో పాలు పంచుకుంటారు అన్నది ఈనాటి సువిశేష సందేశం యొక్క సారాంశం. అయితే అలాగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని లేక మానవ సేవ అనే అవకాశాన్ని ఉపయోగించుకొని జీవించి తరించిన వారిలో ప్రథములుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు లేక అపోస్తలు మరియు పునీతులు ఉంటారు. వారితో పాటుగా దైవ సేవలో జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఉంటారంట సత్యము. అయితే వీరితో పాటుగా సమాజంలో ఎంతోమంది మానవ సేవను దైవ సేవగా భావించి జీవించిన వారు ఉన్నారు. వారిలో కొంతమందిని మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. వారిలో ప్రథములు మానవత్వము సమైక్యతలకు దార్శనికుడు ఐన్స్టీన్ గారు, రక్తపాతం కన్నా శాంతి మార్గం మిన్న అన్న మహాత్మా గాంధీ గారు, ద్వేషించడం కన్నా ప్రేమించడం మిన్న అన్న మార్టిన్ లూథర్ గారు, తోటి మానవుని గౌరవించు సమానత్వాన్ని పంచు అన్న నెల్సన్ మండేలా గారు, దీనులను దరిద్రులను ప్రేమించు సేవించు అంటూ ప్రకటించిన పునీత మదర్ తెరీసా గారు, అంతర్జాతీయ మానవత్వపు విలువలను పెంచు, అంతర్జాతీయ మానవత్వమును ప్రకటించు అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, శాస్త్రీయ పరిజ్ఞానమును మరియు తర్కించి శోధించి పరిశోధించి తోటివారిని గౌరవించు అన్నారు నెహ్రూ గారు, విద్య ద్వారా విజ్ఞానమును పెంచుకో, జీవితంలో స్థిరత్వానికి అవకాశాలని ఏర్పరచుకో, మానవత్వపు విలువలతో జీవితాన్ని సార్థం చేసుకో అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, తోటి మానవునిపై జాలి చూపటం సర్వమానవాళి బాధ్యత అన్నారు దలై లామా గారు, మానవత్వపు దృక్పథంతో రెడ్ క్రాస్ సొసైటీని ప్రారంభించారు హెన్రీ డునాంట్ గారు, సైనికులకు వైద్య సేవ చేసి ఆధునిక నర్సింగ్ విధానాన్ని ఆవిష్కరించి సాంఘిక సేవా కార్యక్రమాలకు ఆద్యం పోశారు ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు. ఇది గౌరవనీయులైన సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు తన యొక్క సేవకుని కర్తవ్యము అను సందేశం ద్వారా తెలియజేసిన మానవత్వపు విలువల సందేశం, నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అను సూక్తి అనువాదం. ఈ సందేశాన్ని ఇంతటితో ముగించుకొని, ఇదిగో ఈ సేవా విధానాన్ని వారు ఇచ్చిన జీవితము అనే పెట్టుబడిని ఉపయోగించి వారి మహిమార్థమై జీవించుటకు దైవశక్తిని ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరమ పవిత్రమైన ఓ త్రియేక దేవా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి సందేశంలో జీవితం అనే ఈ యొక్క పెట్టుబడిని ఉపయోగించుకొని దేవా, మా తోటి వారితో మమేకమై మా తోటివారి సేవలో మీ సేవను చేసుకుంటూ మా తోటివారి ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే విధంగా, మా తోటివారి సేవలో మీరు సంతోషపడుతున్న విధానాన్ని మేము తెలుసుకొని అందులో మేము కూడా భాగస్థులమయ్యే విధంగా మాకు సహాయం చేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.